ఇప్పుడే బీజేపీ నుంచి యువకులు మహేష్ ఎం చండి ఎస్ కృష్ణ రాజు పి మహేష్ ఎం దర్శన్ చండి थोड़ी विजय गंगाधर जी प्रणीत आकाश डी आकाश कृष्णा नायक संदीप कुमार राठौड़ करण आकाश डी अविनाश जय सिंह ఆ రైతు బాగుండాలి, అన్ని బాగుంటే బాగుంటుందని 500 రూపాయలు కుంటలకు ఇస్తున్నాం. రైతు భరోసా 15,000 ఇస్తున్నాం. లోన్లు మాఫ్ చేస్తా ఉన్నాం. చాలా ఇంకేమైనా కావాలని వాళ్ళని ఓడగొడతారు కానీ పెద్ద అసలు డిపాజిట్ రాకుండా పోతే మాకు ఇంకా సంతోషమైతే బాబు. నేను కూడా కట్టిన పని చేస్తాను. ఖర్చు సంగతి నాకు తెలియదు కానీ మీరు చూసుకో. నేనైతే అటువంటి వాళ్ళ దగ్గరికి రాని ఎంత ఇల్లు ఉందా అయితే పెళ్లిళ్ళు చేసిన వాళ్లకు కళ్యాణ లక్ష్మి 1,60,000 ఇద్దాం. షాదీ ముబారక్. ఈ పుణ్యాత్ములు వచ్చినాక సరే ఇక నేను పెద్దోన్నావు గట్టినా అంటారు, పెద్దోన్నావు గట్టినా. మా కాంగ్రెస్ వచ్చినాక ఎవరికి 1 రూపాయి కమిషన్ అవసరం లేదు, ఎవరికి అవసరం లేదు. అధికారులకు కూడా చెప్తా ఉన్నా, నాకు ఒక 2 months చాలు. న్యూలను ఇబ్బంది పెట్టా అధికారులకు కానీ సిస్టంలో పెట్టడానికి. మన ప్రజాస్వామ్యంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్తాం. అదేవిధంగా దాన్ని కేసీఆర్ గారు వాళ్ళ స్వార్థాల కొరకు పెట్టిందే దాన్ని నీ భూమి నాకు, నా భూమి అంటే 1,00,000 అడుగుతా ఉన్నాను భూమిని ధర బట్టి ఆఫీసర్. అటువంటి వాళ్ళు కొందరు మా లిస్టు ఉన్నారు. చెప్పినాడు మీ ఆఫీసర్లకు కూడా మీరు పోతారు నా బాబు అని. కాబట్టి దాన్ని ధరనే తీసేస్తే మంచిదేనా? చేతులు ఎత్తారు దాన్ని తీసేస్తే. ఇల్లు కట్టియాక ఎక్కడన్నా ఇల్లు కట్టిస్తే మన సెకిల్ సార్ కొన్ని గ్రామాల్లో చూసాను నేను. సాటాపూర్లో మనం కట్టుకోమన్నారు. గుర్తుదారికి చెప్తారు. గుర్తుదారికి బిల్లు వస్తాయి, ఖర్చు పెట్టు మనం. ఆ బిల్లు వస్తే సెకండ్ సార్ మనిషికి వస్తుంది. అది 5 లక్షలు 3 లక్షలు. దానికన్నా ఇల్లు కంప్లీట్ అయినా కానీ 75,000 ఇచ్చాను. నేను మొన్న పోయినప్పుడు ప్రెస్లో చెప్తే ఇంకో 75,000 ఇచ్చాను. ఇంత దౌర్జన్యం ఒక ఎమ్మెల్యేగా ఉంది. ఎమ్మెల్యేనా, అధికారులా, కాంట్రాక్టర్
తప్పిదారి ఇవ్వలేదు అనుకుంటున్నావు. నువ్వేం చెప్తున్నావు? నీ డ్యూటీ కదా, ఆఫీసర్ డ్యూటీ. ఆఫీసర్ నిర్లక్ష్యం చేస్తే ఎమ్మెల్యేల డ్యూటీ. ఫండ్స్ లేదు, ఫండ్స్ లేవని చెప్పి ఫండ్స్ లేపేసి కాంట్రాక్టర్ మీరు కలిసి ఇంత అన్యాయం అయితే అటువంటి వాళ్లకు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 5 లక్షలు ఇద్దాం, ఇల్లు కట్టుకునే వాళ్ళకు వాళ్ళే కట్టుకోవాలి, సొంత భూములు ఉండాలా, ప్లాట్ ఉండాలా. ఎస్సీలకు 6 లక్షలు ఇద్దాం. ఆలోచించుకొని చిన్న చిన్న సమస్యలు గుర్తిస్తారు. గార్డులు కొందరు ఉంటారు, అక్కడోడు ఎక్కడో, అవన్నీ పక్కన పెట్టి వాడు ఏం చేయడు కదా, మనం మంచిగా బతుకుతున్నాం అంటాడు. ఒకటి రాయేస్తాడు, అన్ని వేసి ఒక ఉప్పు రాయేస్తే అంత ఖరాబ్ అవుతుంది అంటాడు. ఇది కట్టండి ఇప్పుడు ఎలక్షన్ అన్ని ఓడిపోయేదానికి వచ్చిండ్రు కాబట్టి ఏదన్నా విషయం చేస్తాను. అవన్నీ పక్కన పెట్టేసి 20 రోజులు మనం కష్టపడేది ఏం అవసరం లేదు. రాళ్ళు కొట్టలేదు, కట్టెలు కొట్టలేదు, ఓటు వేస్తున్నాం. నవంపేట వాళ్ళకు కూడా ప్రాపర్లో నాయకులకు ఓటర్లకు చేతులెత్తి నమస్కరించి చెప్తా ఉన్నాను. నాకు ఇక్కడ 70-80% వస్తే నాకు 75% ఉంటుందా నేను చేసిన పనికి. తప్పనిసరిగా ఇందుకు ముందు ఎట్లా చేస్తున్నాం అవన్నీ చేస్తాను. యువకులకు ఇప్పుడు బాధపడతా ఉన్నాను, వాళ్ళందరికీ జాబులు ఇద్దాం, పని కలిగిద్దాం. నేను రైతులకు అడుగుతా ఉన్నాను, మీ అందరు రైతులు, మీ అందరికి ఎంత స్కీమ్ పెట్టుకున్నాం, మీరు బాగుంటే అందరు బాగుంటారని. 2 లక్షలు రైతుకు ఈ పుణ్యాత్ముడు వచ్చినాక అరే పుణ్యాత్ముడు అయితే నేను కేసీఆర్ అంటున్నా, వీళ్ళు ఎక్కడే కాదు. అయితే లోన్ మాఫీ అంటే లోన్ మాఫీ అయిపోతుంది. అడ్డిగడ్డి బ్యాంకులో కోఆపరేటివ్ సిస్టమ్ మంచిగా ఉంటే 50 పైసలకు వస్తుంది కదా అడ్డి. ఇప్పుడు ఎంత రూపాయికి వస్తా ఉంది అంటే అది 50% పెరిగిపోయి 50%. అది వ్యవస్థనే నాశనం చేసేది కాబట్టి తప్పనిసరిగా దాన్ని లోన్ 2 లక్షల రూపాయలు మాఫీ చేద్దాం. అదేవిధంగా మీకు రైతు భరోసా ఆయన రైతు బంధు అంటున్నా కదా, దాని బదులు బంధు కాదు భరోసా ఇస్తున్నాం మీకు. రైతులకు పంట పండించడానికి మీరు వండి అని మేము భరోసా ఇస్తున్నామని చెప్తా ఉన్నాం. అవన్నీ గుర్తుంచుకొని మరి రేపు మనకు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో పని చెయ్యను దద్దమ్మలు కాబట్టి అటువంటి వాళ్ళని ఏం చేస్తారని మీరే ఆలోచించుకోమని చెప్తా ఉన్నాం. అంతేనా? కాబట్టి కులాలు మతాలకు అతీతంగా, ఎందుకంటే ఈ కులాలకు మతాలకు ఒక 2 వద్దులు మనం సుఖమిస్తాం. అదంటాడు ఇదంటాడు కొన్ని ఇస్తాడు, బాగున్నాయి. టెక్స్ కట్టలే, బియ్యం వడ్లు అమ్ముకున్నాడని 9 కోట్లు పెనాల్టీ వేశారు. చేస్తే ఆ డబ్బులు కూడా కట్టలే. వడ్లన్నీ ఒక గరీబ్ రైస్ మిల్క్ తిన్నట అలా పంపినట. మనోళ్ళు 15 రోజుల ఇన్ఫర్మేషన్ యాక్చువల్ అడుగుతా ఉన్నారు, అభిస్తలేరు ఆఫీసర్లు. నేను అడుగుతా ఉన్నాను ఆఫీసర్లకు కూడా, మీరందరూ ఇబ్బంది పాలవుతారు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎందుకు పెట్టినా అడుగుతా ఉన్నాం. మీరందరూ ప్రజల డబ్బుని ఎమ్మెల్యే తాత జాగిరి కాదు, కేసీఆర్ తాత జాబర్ కాదు, అవన్నీ మన డబ్బులు. మన డబ్బులు దుర్మార్గులు తింటే మీరు ఆఫీసర్లు ఎవరికి కొనుక్కున్నారు? ప్రజల కొనుక్కున్నారు. కాబట్టి మీరు తప్పనిసరిగా అవన్నీ తీయండి, తీసి బయట పెట్టి రేపు ఏమవుతుంది? ఇప్పుడు మాకు పంటలు వచ్చినాయి, సర్కారు డబ్బులు ఇయ్యలే మాకు. మా వడ్లను తీసుకుపోయి బ్యాంకులో పెట్టి లోను లేపి మనకు ఇచ్చినాం.
మన బ్యాంకులో లోన్లు కట్టకుండా మళ్ళీ మేమందరం రైతుల మంది కేవలం షెడ్యూల్ చేయవచ్చు, కేవలం కేసీఆర్ నిర్లక్ష్యం చేయవచ్చు, కేవలం ఈ ఏది సివిల్ సప్లై ఆఫీసర్లు చేయవచ్చు, కన్సర్న్ ఆఫీసర్లు చేయవచ్చు కూడా. చెక్కిలు అమ్ముకుంటే మీరు ప్రజలను కాపాడే వాళ్ళు మీరేం చేస్తున్నారు అని అడుగుతా ఉన్నాం. తప్పనిసరిగా ఈరోజు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో మేము పెట్టిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ప్రజలు పెట్టినట, నేను పెట్టిన తప్పనిసరిగా ఇయ్యాలని అదే నవంపేట యువకులు కూడా